పరిశుద్ధ గ్రంథం నుంచి కొత్త నిబంధన గ్రంథము యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనాలు చదువుకున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం ప్రారంభం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ వద్ద నిలిచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండుట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ఉండగా మరి మూడవ మాటలోని అర్థాన్ని, పరమార్థాన్ని బిడ్డలు తెలుసుకొనగలుగునట్లును గ్రహించుకొనగలుగునట్లును నీవే కృపను అందించి నీ ఆశీర్వాదముల చేత బిడ్డలు నింపుమని నిన్ను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని సంగమ, మరి యేసుక్రీస్తు ప్రభు శిలోమాను మీద పలికిన మూడవ మాటను మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆయన తన తల్లి వైపును తన శిష్యుని వైపును ఆయన చూసి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యేసు ప్రభు పలుకుతా ఉన్నారు. యేసు ప్రభు పలికిన ఈ మూడు మాటల్లో చూడండి, ఆయన వేదనలో, బాధలో, దుఃఖములో ఉన్నా కూడా తనను గురించి ఆయన మొదట మాట్లాడలేదు. మొట్టమొదటి మాట అక్కడున్న ప్రజలందరినీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. రెండవ మాట తన కుడి వైపున ఎడమ వైపున సిలువ వేస్తున్నటువంటి దొంగల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మూడవ మాట తన ఈ లోకములో శరీరధారిగా కన్నటటువంటి తల్లిని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కనుక ఈ మాటలో దేవుని ప్రేమను మరియు బాధ్యతను మనము చూడగలుగుతా ఉన్నాం. ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, మరి ఎటువంటి సమయముల్లో కూడా తన బాధ్యతను మర్చిపోకుండా ఉన్నటువంటి దేవుడు అని ఈ మాట ద్వారా మనం చూడగలుగుతాం. ఆయన బిడలమైనటువంటి మనము కూడా మన బాధ్యతలు మరవకూడదు. దేవుడు మనకు అందించినటువంటి ప్రేమను మనం విడిచిపెట్టకూడదు అని దేవుడి మాట ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. సిలువలో వేదనలో ఆయన ఉన్నాడు. మరి వేదనలో ఉన్నా ఆయన తన తల్లిని చూస్తూ ఉన్నాడు. మరియమ్మను చూసి, మరి తన శిష్యుడైనటువంటి యోహానును చూసి ఆయన అంటున్నటువంటి మాట ఈ మాట. ఇది ఒక సాధారణమైనటువంటి మాట కాదు. ఇది ప్రేమ, శ్రద్ధ కలిగినటువంటి మాట, బాధ్యత కలిగినటువంటి మాట. ఇది గొప్ప పాఠము. క్రైస్తవ బిడ్డలు ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలి, ఎలాంటి బాధ్యతలు కలిగి ఉండాలి అని దేవుడు మనకు నేర్పించినటువంటి ఒక గొప్ప పాఠము. ఈ రోజుల్లో మనం ఎలాగున్నాము అని అంటే, మేమే కష్టాల్లో ఉంటే, మేమే ఇబ్బందుల్లో ఉంటే, మేమే బాధల్లో ఉంటే, మేమే శ్రమల్లో ఉంటే, మేమే వేదనలో ఉంటే నిన్ను ఎలాగూ చూసుకోవాలి, ఏ రీతిగా నిన్ను చూసుకోవాలి, ఏ రీతిగా నిన్ను గురించి ఆలోచన చేసే సమయం ఉందా, నిన్ను తలంచుకునే సమయం ఉందా, నీ బాధ్యతలు నెరవేర్చే సమయం ఉందా అంట. ఈరోజు ఎలాగైపోయింది అంటే, అనేకులు సంపాదన నిమిత్తమై, గొప్ప గొప్ప ఉద్యోగాల నిమిత్తమై ఫారిన్లకు, ఇతర దేశాలకు పోతారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అనాథ ఆశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో నలిగిపోతావు. ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ చూసాం. 8 కోట్ల ఆస్తి ఉంది ఆయనకు, ₹2 కాదు. కానీ ఆయన చనిపోతే అనాథలాగా ఆయన భూస్థాపన జరిగింది.
కారణం ఏంటంటే విదేశాల్లో పిల్లలు ఉన్నారు, భూస్థాపనకు రాలేని పరిస్థితి. మరి ఎంత ఆస్తి ఉంటే ఏం ప్రయోజనం, ఎంత కోట్ల ధనం ఉంటే ఏం ప్రయోజనం. కాబట్టి ఆ తండ్రి ఆశ్రమంలో ఉంటే వాళ్ళకే చెప్పినాడు, మీరే భూస్థాపన చేయండి, ఎంత డబ్బులు అయితే మేము పంపిస్తాం, ఎంత ఖర్చు అవుతుందో మేము పంపిస్తాం, మీరే చేయండి. చివరి చూపు కూడా నోచుకోలేదు. మరి అలాంటి పరిస్థితులు మనలో ఉన్నాయి. డబ్బు మీద, పదవుల మీద, అధికారాల మీద, లాభాల మీద, ఇంకా ఇతరమైన వాటి మీద మనం పడిపోయి మన సంబంధాలను కోల్పోతా ఉన్నాం. దేవుడు ఎందుకు తండ్రి, తల్లి, పిల్లలు అనే ఈ బంధాలను, ఈ బాంధవ్యాలను, ఈ సంబంధాలను ఎందుకు ఏర్పరిచినాడు? ఈ సహవాసం మనం కలిగి ఉండాలా, ఈ బంధుత్వాన్ని మనం కలిగి ఉండాలి, ఈ బాంధవ్యాల్లో మనం ముందుకు వెళ్ళాలి. ఇది దేవుడు ఏర్పాటు చేస్తున్నది. అందుకే ప్రతి కుటుంబము దేవుని చేత కట్టబడుతున్నటువంటి కుటుంబం అని 127వ కీర్తన చెప్పినాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం. అంటే దేవుడి చేత కట్టబడతా ఉంది కుటుంబం. మరి దేవుడి చేత కట్టబడే కుటుంబము దైవ కుటుంబం. మరి దైవ కుటుంబంలో ఎలాగుండాలంటే దైవ ప్రేమ కలిగి ఉండాలా, దైవ బాధ్యత కలిగి ఉండాలా, దైవ ఆశీర్వాదాలు కలిగి ఉండాలి. అందుకు మార్గదర్శకంగానే యేసు ప్రభు శిలోమాను మీద ఈ 3వ మాటలో తల్లి బాధ్యతను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అమ్మా నేనే చచ్చిపోతాడా, నీకు దిక్కెవరు అని ఏడవలే యేసు ప్రభు. నిన్ను ఎవరు చూసుకుంటారని ఏడవలే. లేకపోతే ఈ రోజు నుండి నిన్ను అమ్మ అని ఎవరు పిలుస్తారమ్మా, నాకు భోజనం ఎవరు, నువ్వు ఎవరి కొడుకు భోజనం పెడతావు అని ఇంకా తల్లిని దుఃఖ పెట్టలే. మన ఏడుపులు ఎలాగుంటాయో మనకు తెలుసు. చనిపోయినప్పుడు, లేక చనిపోతున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలను, పెద్దలను పట్టుకొని ఎట్లా ఏడుస్తారో మనకు తెలుసు. కానీ యేసు ప్రభు తన తల్లిని బాధ పెట్టే మాటలు, వేదన పరిచేటటువంటి మాటలు, దుఃఖపరిచేటటువంటి మాటలు మాట్లాడలే, ధైర్యాన్ని ఇచ్చే మాట మాట్లాడుతా ఉన్నాడు. ధైర్యపరిచే మాట మాట్లాడుతా ఉన్నాడు. అమ్మా నేను చనిపోతున్నానని భయపడాల్సిన అక్కర్లేదు, నేను వెళ్ళిపోతున్నానని దుఃఖపడాల్సిన అక్కర్లేదు. ఇదిగో యోహాను చూపిస్తాను, నీ కుమారుడు ఈ దినం నుండి ఈయన నీ కుమారుడు. ఆ తల్లి వైపు చూపిస్తూ యోహాను చెప్తా ఉన్నాడు, ఇదిగో ఆమె నీ తల్లి, ఇప్పటి నుండి నువ్వు ఆమెకు బాధ్యతగా ఆ తల్లిని చూసుకో. ఈ బాధ్యత, ఆ తల్లిని ప్రేమించు, ఆ తల్లిని చూసుకో. ఆ తల్లికి ఏ కష్టం వచ్చినా నీవు సహకారంగా ఉండు. ఇది ప్రేమ, శ్రద్ధ కలిగినటువంటి బాధ్యతల గురించి గొప్పగా నేర్పేటటువంటి పాఠము. ఈనాడు ప్రతి పిల్లలకు కూడా దేవుడు నేర్పిస్తున్నటువంటి పాఠం ఇది. మీ తల్లి బాధ్యతను, మీ తండ్రి బాధ్యతను మీరు నెరవేర్చాల్సిందే. చాలా మంది తెలుసుకోలేకపోతా ఉన్నారు, రేపు అదే తల్లిదండ్రుల స్థానంలో మనం ఉంటాము అని. ఈరోజు ప్రతి తల్లిని, ప్రతి తండ్రిని చూసుకోలేనటువంటి వారు రేపు మీరు అదే తల్లిదండ్రుల స్థానంలో ఉంటే మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే చూసుకుంటారని మీరు గుర్తెరగలేకపోతా ఉన్నారు. కాబట్టి మన బాధ్యతను యేసు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈయన జ్ఞాపకం చేస్తూ ఈ 3వ మాట ద్వారా మనకు తెలియజేయించినటువంటిది ఏంటంటే, బాధలో కూడా ఇతరులను గురించి ఆలోచించినటువంటి ప్రేమ కలిగిన వాడు మన దేవుడు. బాధలో కూడా ఇతరులను గురించి ఆలోచన చేసేంత గొప్ప ప్రేమ మన యేసు ప్రభులో మనం చూడగలుగుతా ఉంటాం. అంత గొప్ప ప్రేమామయుడు యేసుక్రీస్తు ప్రభు. తన బాధను మర్చిపోయినాడు, తన బాధను పక్కకు పెడతా ఉన్నాడు, తన తల్లిని చూసుకుంటా ఉన్నాడు, ఆమె భవిష్యత్తుల గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. అయ్యో నేను పోతే ఈ దినం నుండి ఎవరు నా తల్లిని చూసుకుంటారు, ఆమె భవిష్యత్తు ఎలాగుంటుంది, ఎవరు ఇదిగో ఆమెకి ఇబ్బందుల్లో తోడుగా ఉంటాడు, నేను ఉన్నాడమ్మా అని ధైర్యకరంగా ఎవరు చెప్పగలుగుతారు?
ఈరోజు పిల్లల స్థానంలో ఉన్న మనము మన గురించి ఆలోచన చేస్తాం. నన్నెవరు చూసుకుంటారు, నాకెవరు ఏమి ఇస్తారు, నన్నెవరు ప్రేమిస్తారు, నాకెవరు మేలు చేస్తారు. మరి యవ్వన ప్రాయంలో ఉన్న మనమే ఇయ్యి అనుకుంటే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాధను ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? అందుకే యేసు ప్రభు తన బాధను పక్కకు పెట్టినాడు. తన బాధను ఆయన పక్కకు పెడతా ఉన్నాడు. తల్లి భవిష్యత్తును గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. నిజమైన ప్రేమ ఏంటి అని అంటే మన బాధలో కూడా ఇతరులను మనం జ్ఞాపకం చేసుకోవడం నిజమైనటువంటి ప్రేమకు సాదృశ్యం. అది దేవుడి ప్రేమకు నిదర్శనము. అందుకే యేసు ప్రభు మరి తాను పలికినటువంటి 3 మాటల్లో తన గురించి కాకుండా ఇతరుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి తల్లి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఎంతసేపు మన గురించి ఆలోచన చేస్తాం. నాకు కావాలా, నా కుటుంబానికి కావాలా, నా పిల్లలకు కావాలని మన గురించి ఎంతసేపు. మేము తినాలా, మేము తాగాలా, మేము ఉండాలా, మేము సంపాదించుకోవాలా, మేము పొందుకోవాలా. మానవ జీవితము నేను అనే స్వార్థపూరితమైనటువంటి ఆ జీవితంలోనికి అడుగుపెట్టింది. పక్కవాడు ఏమైపోతే నాకేం, ఎలా చచ్చిపోతే నాకేం, ఏ రీతైన బాధలు అనుభవిస్తే నాకేం. కానీ యేసు ప్రభు అంటా ఉన్నాడు, అయ్యా మీరు దేవుడి బిడ్డలు అనంటే, దేవుడి ప్రేమ ద్వారా కృప ద్వారా రక్షించబడినటువంటి వాళ్ళు అనంటే మీ సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యాలను కూడా చూడాలి. ఇతరుల కార్యాలను కూడా చూడాలి. మరి చూస్తే ఏమవుతుందో తెలుసా? ఆ ధన్యత మనకు తెలియదు, గ్రహించలేకపోతాం. ఆ ధన్యతను గురించి మనం నేర్చుకోలేకపోతా ఉన్నాం. ఏంటో ఆ ధన్యత తెలుసా? ఆ ధన్యత ఎంత గొప్పది అని అంటే, ఒకసారి 2 మనుషులు ఒక పెద్ద మంచు పర్వతం మీద నుండి కిందికి దిగి వస్తా ఉన్నారు. పెద్ద మంచు పర్వతం మీద నుండి దిగి వస్తా ఉంటే చాలా చలి ఎక్కువ ఉంది. మంచు అంటే చలితో కూడింది, భయంకరమైనటువంటి చలి ఉంది. తట్టుకోలేక వాళ్ళు ఏమైనారంటే, త్వరగా దిగి మనం కిందికి వెళ్ళిపోదాం పదా అని వాళ్ళు చాలా వేగంగా కిందికి దిగుతా ఉన్నారు. కొద్ది దూరం దిగిపోయిన తర్వాత మధ్యలో ఒక మనిషి ఆ చలికి తట్టుకోలేక పడిపోయినాడు. వణుకుతా పడిపోయి ఉన్నాడు. అప్పుడు ఒక ఆయన అన్నాడు, అయ్యా వాడు పడిపోయినాడు, కొద్దిసేపు మనము వాడిని వదిలిపెడితే వాడు చచ్చిపోతాడు, కాబట్టి ఏదైనా సహాయం చేద్దాం అని ఆ ఇద్దరిలో ఒకడంటే, రెండో వాడు అన్నాడు, మనమే మంచులో నడవడానికి కష్టంగా ఉంది. ఈ మంచులో మామూలు రోడ్డులాగా ఉండదు. మంచులో కాలేస్తే లోపలికి చిక్కుకుపోతుంది. అది మళ్ళా బలవంతంగా బయటికి లాక్కొని మనం నడుచుకుంటూ పోవడమే కష్టతరంగా ఉంది. మళ్ళా వీడిని తీసుకొని పోవాలంటే మనం కిందికి చేరుతామో లేదో, కాబట్టి వాడు సావని, వాడు ఏమన్నా కానీ మన దారి మనం పోతే మనమన్నా బతుకుతాం, నీ ఇష్టం, నువ్వు వాడిని ఏం చేసుకుంటావు అని చెప్పి రెండో వాడు వెళ్ళిపోయినాడు. కానీ మొదటోడు ఏం చేస్తున్నాడంటే, వాడి మీద జాలిపడి పడిపోయినటువంటి వాడిని ఎత్తుకొని తన భుజం మీద వేసుకొని వాడిని మోసుకుంటూ, కష్టతరమైన వాడిని మోసుకుంటూ ఆ మంచు కొండ దిగుతా ఉంటూ ఉన్నాడు. మరికొంత దూరం మధ్యలోకి వచ్చేసరికి మొదటి వాడు ఏమైపోతే మనకేం, మనము దిగితే చాలన్నటువంటి వాడు ఆ మధ్యలోకి వచ్చేసరికి చచ్చిపోయి ఉన్నాడు, చలికి తట్టుకోలేక, ఆ మంచుకు ఆ గడలకు తట్టుకోలేక. కానీ ఈయన మాత్రం క్షేమకరంగా కిందికి దిగినాడు, భూమి మీదకి చేరినాడు. ఎందుకు చేరినాడు? ఏ బరువు ఏమీ లేనటువంటి వాడేమో మధ్యలోనే దిగలేక చలికి తట్టుకోలేక చచ్చిపోయినాడు. వీడేమో
మరి మనిషి నడవడమే కష్టం అంటే ఇంకొక మనిషిని భుజాల మీద వేసుకొని కష్టతరంగా నడుస్తా ఉన్నా చనిపోలేకపోయాడు. ఎందుకు కారణం అంటే పైనున్నటువంటి మనిషి ఈయన మోసుకుంటూ నడవడం వల్ల ఏం కలుగుతుంది? రాపిడి కలుగుతుంది. ఆ రాపిడి వల్ల ఏం పుడుతుంది? వాళ్ళిద్దరిలో వేడి కలుగుతుంది. సైన్స్ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. మనం కూడా ఎవరికైనా చలి ఉన్నప్పుడు వాళ్ళ చేతుల్లో ఏం చేస్తాం? మన చేయి పెట్టి రాస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఆ చేయి రాయడం వల్ల వానికి వేడి పుడుతుంది, చలిపోయి. కనుక అంటే ఇతరులకు సహాయం చేయాలనే ఆ మనస్సు వాడు ఏం చేస్తుంది? వాడి ప్రాణాలను కాపాడుతా ఉంది. వాడేమైపోతే నాకేమనుకుంటే వాడు ప్రాణం పోయినట్లే మన ప్రాణాన్ని కూడా తీసివేసేది కావు. అందుకే దేవుడు చెప్పింది, ప్రతి వాడు మీ సొంత కార్యములే కాకుండా ఇతరుల కార్యములను కూడా చేయాలి. ఇతరుల కార్యము కూడా చేయాలి. మరి యేసు క్రీస్తు ప్రభు అందుకే నేను చచ్చిపోతా ఉన్నా అమ్మా, నీ ఇష్టం, నువ్వు ఎట్లా బతుకుతావు అని ఇష్టం వచ్చినట్లు బతకాలి లేదు. తల్లి బాధ్యతను శిష్యునికి అప్పగిస్తా ఉంటూ ఉన్నాడు. ఇప్పటి నుండి ఈయన నీ కుమారుడు, ఈ బాధ్యతను అప్పగిస్తా ఉన్నాడు. అందుకే యేసు ప్రభు ఈ మాటలో ఆయన మనకు నేర్పించేది ఏంటంటే, బాధలో కూడా మొదటిది ఇతరులను మనం ఆలోచించినటువంటి ప్రేమను, ఇతరుల గురించి ఆలోచించినటువంటి ఆ ప్రేమను దేవుడు మనకు నేర్పిస్తా ఉన్నాడు. మరి రెండవదిగా గమనిస్తే కుటుంబ బాధ్యతను గౌరవించడం మన యొక్క విధి. దేవుని బిడ్డల లక్షణం కుటుంబ బాధ్యతను గౌరవించాలి. గౌరవించడం అంటే ఆ బాధ్యతలన్నీ కూడా నెరవేర్చాలి. యేసు ప్రభు తన తల్లిని యోహాను చేతుల్లో పెడతా ఉన్నాడు. యోహాను, ఇప్పటి నుండి నాలాగా నా తల్లిని నువ్వు చూసుకో. నేను ప్రేమించినట్లు, నేను నా తల్లిని చూసుకున్నట్లు, నా తల్లి బాధ్యతను నేను నెరవేర్చినట్లు ఇప్పటి నుండి నీవు నెరవేర్చు. కుటుంబ బాధ్యత, తన కుటుంబ బాధ్యతను పూర్తిగా శిష్యునికి అప్పగిస్తా ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి మాటలో ఉన్నటువంటి సత్యం ఏంటి అని అంటే, దేవుని బిడలముగాను దేవుని సేవలో ఉన్నటువంటి మనము కుటుంబ బాధ్యతను కూడా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. కుటుంబ బాధ్యతను కూడా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. కుటుంబ బాధ్యతను నెరవేర్చాలి, సంఘ బాధ్యతను నెరవేర్చాలి, ప్రార్థన విషయంలో కూడా వెనకంజ వేయకూడదు, అలాగని కుటుంబ విషయంలో కూడా వెనకంజ వేయకూడదు. నిర్లక్ష్యము చేయడానికి వీల్లేదు. నిర్లక్ష్యమైనటువంటి మార్గంలో నడవడానికి వీల్లేదు. అందుకే పౌలు తిమోతికి రాసిన పత్రికలో చూడండి ఏం చెప్తా ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చెప్పేటటువంటిది ఏంటంటే, ఎవడైనా, ఏ క్రైస్తవ విశ్వాసైనా, మేము యేసు ప్రభు బిడ్డలమని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా, మేము బాప్తిసం తీసుకునే వాళ్ళని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా, నేను విశ్వాసులని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా, నేను రక్షణ మార్గంలో ఉన్నానని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా, యేసు ప్రభు రక్తంలో కడగబడి ఉన్నామని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఆఖరికి మేము దైవజనులమని చెప్పుకునేటటువంటి మేమైనా సరే ఏం చేయాలంట? తన యొక్క స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయినాడలా, వారి బాధ్యతను నెరవేర్చకపోతే, వారిని సంరక్షించకపోతే అటువంటి వాడు ఎవరంట? అవిశ్వాసి కన్నా చెడ్డవాడైతా ఉంటాడు. అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. విశ్వాస
త్యాగం చేసిన వాడు, విశ్వాసాన్ని కోల్పోయిన వాడు. అవిశ్వాసి కన్నా చెడ్డవాడంటే ఎంత భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళేవాడో చూడండి. లోకంలో ఇద్దరినే చూస్తాం, విశ్వాసుని అవిశ్వాసిని చూస్తాం. అంతకంటే చెడ్డవాడంటే ఎంత భయంకరమైనటువంటి శిక్ష పొందగలిగేటటువంటి వాడు. కాబట్టి మనం విశ్వాసులముగా ఉన్నాము అని అంటే ఆ రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటే విశ్వాసమని కాదు, లేకపోతే బాప్తిసం తీసుకుంటే విశ్వాసమని కాదు. నీ బాధ్యతలను నెరవేర్చాలి. దేవుడు సెలవిచ్చినటువంటి రీతిగా మనం నడుచుకునే వాళ్ళముగా ఉండాలి. అప్పుడే విశ్వాసం. లేకపోతే అవిశ్వాసి కన్నా చెడ్డవారి జీవితంలోనికి, విశ్వాస త్యాగాన్ని కోల్పోయినటువంటి ఆ జీవితాన్ని పొందగలిగే ఆ స్థితిలోనికి మనం వెళ్ళబోతా ఉంటాం. కనుక ఈ రెండవ మాట మనకు నేర్పించేది, బాధల్లో కూడా ఇతరులను ఆలోచించేటటువంటి ప్రేమను మనకు నేర్పిస్తా ఉంది. కుటుంబ బాధ్యతను గౌరవించడం మనకు నేర్పిస్తా ఉంది. మరి మూడవదిగా ఆత్మీయమైనటువంటి కుటుంబాన్ని మనము కలిగి ఉండాలి అని మనకు నేర్పిస్తా ఉంది ఈ మాటలో. ఏంటి ఆత్మీయ కుటుంబము అని అంటే, యేసు ఒక కొత్త సంబంధాన్ని ఏర్పరిచినాడు, ఒక కొత్త బాంధవ్యాన్ని ఏర్పరిచినాడు. ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు యోహానును ఆ మరియమ్మకు కుమారుడుగాను, యోహానుకు మరియమ్మను తల్లిగాను ఈ బాంధవ్యాన్ని ఏర్పరుస్తారు. అందుకే సంఘానికి దేవుడు ఏ బాధ్యతను ఇచ్చినాడంటే, ఎవరైతే అనాథలుగా ఉన్నారో వారిని నీ తల్లిలాగా చూడాలి. పిల్లలు లేనటువంటి ఒక అనాథను నీ తల్లిలాగా చూడాలి. ఇక్కడ అదే యోహాను మరియమ్మకు ఉన్నటువంటి సంబంధాన్ని యేసు ప్రభు తెలియజెప్తా ఉన్నారు అని అంటే, యేసు ప్రభు తల్లే నా తల్లని కాదు, ఈ లోకములో పిల్లలు లేనటువంటి ఏ తల్లైనా మనకు తల్లిగా మనము ఆమెను గౌరవించాలి, ఆమె బాధ్యతను నెరవేర్చాలి, ఆమె బాధ్యతను నిర్వర్తించే వారముగా మనం ఉండాలి. అది దేవుడు మనకు ఆత్మీయ కుటుంబాన్ని అందించినటువంటి ఆ గొప్ప ధన్యత, ఆ కొత్త సంబంధాన్ని ఏర్పరచడం, కొత్త బాంధవ్యాన్ని ఏర్పరచడం. కనుక ఇక్కడ చర్చిలో మనకు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మనమందరం ఒక కుటుంబము. ఇక్కడ ఈ సంఘం అంటే ఏంటంటే, ఈ సంఘం అంతా ఒక కుటుంబం. ఈ కుటుంబంలో ఉన్న మనమందరం ఒకరికొకరు సహాయం చేసే వాళ్ళముగా ఉండాలి. ఒకరి కష్టాలలో, ఒకరి ఇబ్బందులలో, ఒకరి బాధలలో, ఒకరి వేదనలలో ఒకరి సహాయం అందించాలి. మన బాధ్యత ఎట్టుంటది అని అంటే, ఒకరు చచ్చిపోతే మన ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చుంటాం, అది మన సంబంధం కదా. చనిపోతే ఏం చేస్తాము, మన ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చుంటాం. ఏమంటే రకరకాల మాటలు కదా. అమ్మ మేము చూస్తే మాకు మళ్ళా రాత్రి కలలో కనపడతారని ఒకరంటారు, మాకు భయం అని ఒకరంటారు. మరి మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే పక్కన వాళ్ళకి కనపడరా? మీ ఇంట్లో దేవతలు చచ్చిపోతారు, వాళ్ళ ఇంట్లో దయాలు చల్లిపోతారా? చెప్పండి. దేవుడి సంఘం ఒక కుటుంబముగా, దేవుడి బిడలుగా మనల్ని ఏర్పాటు చేసిన క్రొత్త సంబంధాన్ని దేవుడు అనుగ్రహించిన. ఒకరికొకరు సహాయం చేసుకోండి, ఒకరి ఇబ్బందులు ఒకరు తోడ్పాటును అందించండి అని అంటే, రాత్రిపూట ఆ ఇంటి కొరకై అయ్యా ధైర్యం ఇచ్చేందుకు, వారికి ఆదరణ కలిగించేందుకు కొద్దిసేపు ఆడబోయి ప్రార్థన చేద్దామంటే 300 మంది ఉంటారేమో కదా. ఏమైనా చర్చి కాడ పంచేటప్పుడు, ఓట్లకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఎన్ని ఓట్లు అప్పుడు చెప్తాం, మా ఇంట్లో ఎన్ని ఉన్నాయి, ఇన్ని ఓట్లు ఉన్నాయి, స్లిప్పులు అన్నీ ఎత్తుకొని వస్తాం. ఒకవేళ ఎవరన్నా పిల్లోడు అందు పోగొడితే, ఎక్కడ పోగొట్టినవరా, వాడిని చెంపలు పగులుతాయా, అక్కడ కనపడతాం, మా ఇంట్లో ఇన్ని ఓట్లు ఉన్నాయి.
ఇదిగో మేము ఇంతమంది వచ్చినా మాకి, మరి ఇదే చనిపోయిన ఇంటి దగ్గర ఎందుకు కనపడం? ఇంతమంది కనబడుతున్నామా? కనబడుతున్నామా? మరి దేవుని ప్రేమ నిజంగా మనలో ఉందా? దేవుడిచ్చిన కుటుంబంలో నిజంగా మనం నడుచుకుంటున్నామా? దేవుడు చెప్పినటువంటి బాధ్యతలు నిజంగా మనం నెరవేరుస్తూ ఉన్నామా? నాకు కూడా ఏమక్కరా, మరి ఇంతకుముందు గురువులు అందరు రాలే, నేను రాకపోతే అడుగుతారా? ఆ? అడుగుతారా? నా తర్వాత వచ్చే గురువు ఆయన చేసిండొచ్చు, నేను చేయనంటే నువ్వు కాదు గుర్తు రావాల్సిందే అని బలవంతంగా తెచ్చి కూర్చోబెడతారా? మన బాధ్యతలను మనం ఎరుగుతే, యేసు ప్రభు నా కొరకు ఇది చేస్తున్నాడు, మరి యేసు ప్రభు బిడ్డగా నాకు ఇచ్చినటువంటి కుటుంబం కొరకు నేనేం చేయాలని నా బాధ్యతను నేను ఎరుగుతే నేను రాగలుగుతా. ఇది బాధ్యత. సంఘం అంటే బాధ్యత. మీకు కూడా బాధ్యత, బాబుకే కాదు మీకు బాధ్యత. మీరు కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. ఈ కుటుంబంలో దుఃఖం ఉంటే, కుటుంబంలో బాధ ఉంటే, కుటుంబంలో వేదన ఉంటే, అట్లా తిరిగిపోతే రేపు నీ కుటుంబంలో కష్టం వస్తే మిగిలిన వారు ఎలా రాగలుగుతారు? వాళ్ళు తలుపులు వేసుకుంటారా? లేకపోతే ఈమె అందరికాడికి వచ్చింది మేము కూడా వస్తామంటారా? చెప్పండి. మనం తలుపులు వేసుకొని దాచిపెట్టుకొని ఉంటే, లేకపోతే ఆ దగ్గరికి పోకుండా ఉంటే, దేవుడి వాక్యం ఏం చెప్తా ఉంది? ప్రసంగి గ్రంథంలో ఏమంటున్నాడు? ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. మేలుకరమైన కాడికి అంటే ఆడికి పోతాం. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించే వారి ఇంటికి పోవుట మేలు. ఈ రెండు చోట్లకు పోతున్నామా? మరణదినం మేలు అన్నాడు దేవుడు. మరణకాడికి పోం. ఏడ్చేటటువంటిది ఆ కుటుంబం దగ్గరికి పోవడం మేలు అంటాం, ఆడికి పోం. పిలిస్తే చాలు పెళ్ళికి కుటుంబం అంతా పోదాంపా అంటారు కదా. పత్రిక వచ్చిందో లేదో, రాకముందే ఆ పెళ్ళికి మనం అందరం పోవాలని రెడీ అవుతాం. తప్పనను పోవాల. బంధుత్వము, ఒక వివాహం జరుగుతూ ఉంది, తప్పులు పట్టు. మరి అదే రీతిగా మరణించిన వాళ్ళ ఇంటి దగ్గర కూడా నీ కుటుంబం అంతా రావాలని కోరు. ఒక్కొక్కరు ఏమంటారు? పిల్లలను పోవాకు కదా, పోవద్దు. అదేనా మనం నేర్పించి? దేవుడు యేసు ప్రభు మనకు అదేనా నేర్పించి? యేసు ప్రభు అదే నేర్పిస్తా ఉన్నాడు. ప్రలాపించే వారి ఇంటి దగ్గరికి పో, వారిని పరామర్శించు, వారికి ధైర్యకరమైన మాటలు చెప్పు, వారిని ఆదరణను అందించు. ఎందుకు? తబితను శిష్యురాలు అని దేవుడు పిలుస్తా ఉన్నాడు. శిష్యురాలు జాబితాలో తబితను ఎందుకు చేర్చుకున్నాడు? ఎందుకు? చనిపోయినటువంటి ఆమెను బ్రతికిస్తా ఉన్నాడు అంటే ఆమె గొప్ప కార్యాలు చేసింది అని అంటే, కానీ ఆమె చేసిన గొప్ప కార్యాలు ఏంటంటే, ఆ ఇంట్లో ఎవరు చచ్చిపోయినా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో మాట్లాడి, ఆ కుటుంబంతో రోజు మాట్లాడి వాళ్ళకు ధైర్యాన్ని చెప్పింది. ఆమె చేసిన గొప్ప కార్యం అదే. ఆమె చేసిన గొప్ప కార్యం అదే. మీరు ఏడ్చద్దు, మీరు దుఃఖపడద్దు, దేవుడు మీకు చూసుకుంటాడు, దేవుడు మీకు కష్టం రాకుండా చేస్తాడు, దేవుడు మీకు సహాయం చేస్తాడు. అందుకే ఆమెకు దుఃఖం వస్తే, ఆమె చచ్చిపోతే దేవుడు ఎందుకు బతికించినాడు? ఆమె ఎందుకు అంటే ఇతరులకు ఆమె సహాయం చేసింది కనుక దేవుడు ఆమెకు సహాయం చేస్తాడు. మరి నువ్వు సహాయము చేయలేని ఆ స్థితిలోనే ఉంటే దేవుడు కూడా మనకు సహాయం చేయడు. అందుకే యేసు ప్రభు మనం ఎలాగుండాలో నేర్పిస్తా ఉన్నాడు. నీ తల్లి బాధ్యతను, నీ తండ్రి బాధ్యతను నువ్వు ఎలాగ నెరవేర్చాలో మాదిరికరంగా చూపిస్తా ఉన్నాడు. అమ్మా, నేనే దెబ్బలు తిన్నా, నాకే గాయాలు తగిలినాయి, నాకే రక్తం కారుతా ఉంది, నిన్ను చూసే ఓపిక లేదు, నీతో మాట్లాడే ఓపిక లేదు, నాకు మాటలే రాలేదమ్మా అనలేదు. మాటలే రావడం లేదమ్మా అనడం లేదు. తల్లి బాధ్యతను కుమారునికి అప్పగిస్తా ఉన్నాడు. కొత్త సంబంధాన్ని ఏర్పరుస్తా ఉంటూ ఉన్నాడు. ఆత్మీయ కుటుంబాన్ని
అక్కడ యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేస్తా ఉన్నాడు. కనుక సంఘం అంతా ఆత్మీయ కుటుంబం, మనమందరం అన్నదమ్ములం, అక్క చెల్లెలం. ఏ కుటుంబంలో కష్టం వచ్చినా నా కుటుంబంలో కష్టం వచ్చిందని మనము సహాయం చేయాలి. సహాయం చేయాలంటే మనం డబ్బులో వస్తువులు అనుకుంటాం, అవే కాదు, నువ్వు మాట సహాయం కూడా సహాయకరమైంది. ఆ కుటుంబంలోకి పోయి నువ్వు ప్రార్థన చేయడం కూడా సహాయం చేయడమే. ఆ కుటుంబంలోకి పోయి నీకు తెలిసిన మాటలు, ధైర్యకరమైన మాటలు చెప్పడం కూడా సహాయకరమైనవి. కనుక దేవుడు ఆత్మీయ కుటుంబాన్ని ఇచ్చినాడు. ఆత్మీయ కుటుంబము సంతోషంలో ఉండడం కొరకై మన బాధ్యతలు ఎలాగ నిర్వర్తిస్తూ, మరి చివరిదిగా ఇందులో చూస్తే ప్రేమకు చర్య మన బాధ్యతను నెరవేర్చడము. యేసుక్రీస్తు ప్రభు ఉట్టి మాటలు చెప్పలేదు, మాటలు మాత్రమే ఆయన చూపించలేదు, క్రియారూపకంగా ఆయన కార్యాన్ని చూపిస్తా ఉన్నాడు. మా ఒక ఆయన వస్తాడు, నిన్ను కొడుకులాగా నిన్ను చూసుకుంటాడు లేని ఉట్టి మాట చెప్పలేదు. యోహాను తల్లి దగ్గరికి నడిపిస్తూ ఉన్నాడు, తల్లిని యోహాను దగ్గరికి నడిపిస్తూ ఉంటాడు. ఇప్పటి నుండి మీది ఆత్మీయ కుటుంబము. క్రియారూపకములో యేసుక్రీస్తు ప్రభు ఈ కార్యం చేస్తాడు. మనం మాటలు చాలా చెప్తాం, దేవుని కొరకు నేను ఇది చేస్తాను, అది చేస్తాను, దేవుడి పని ఇలాగ చేస్తాను, అలాగ చేస్తానని. నిజంగా ఆ సమయం వచ్చినప్పుడు చేయగలిగే స్థితిలో, క్రియారూపకములో దేవుని పని చేయగలిగే స్థితిలో మనం ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. అరితైన మార్గంలో మనం ఉంటున్నామా? ఒకసారి మనం ఆలోచన చేయగలిగిన వాళ్ళముగా ఉండాలి. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము చదవండి. ఒకని భారంలోనొకడు భరించుచు ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. క్రీస్తు నియమాన్ని పూర్తిగా ఎప్పుడు మనం నెరవేరుస్తాము అని అంటే, ఒకరి భారములను ఒకరము భరించేవారముగా, ఒకరి భారంలో ఒకరు భరించేవారముగా ఉండాలి. కనుక ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, 3వ మాట మనకు నేర్పించేటటువంటిది ఏంటంటే, మనకు ప్రేమించే బాధ్యతను నేర్పిస్తా ఉంది, బాధ్యత తీసుకోవడం మనకు నేర్పిస్తా ఉంది, కుటుంబాన్ని గౌరవించడం మనకు నేర్పిస్తా ఉంది, ఇతరులను చూసుకోవడం మనకు నేర్పిస్తా ఉంది. మన తల్లిదండ్రుల బాధ్యతలు నెరవేర్చాలి, ఇతరులను కూడా మనం చూసుకోవాలి, వాళ్ళ బాధ్యతను మనం తీసుకోవాలి. మన కుటుంబాన్ని, సంఘం అనే కుటుంబాన్ని మనము గౌరవించగలిగే బిడలుగా మనం ఉండాలి అని మరి 3వ మాట ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రీతియైన బాధ్యతలో ముందుకు వెళ్ళగలిగే బిడలముగా మనం ఉన్నామా అనేది ఒక్కసారి మనల్ని మనము గ్రహించుకొని, తెలుసుకొని ఆ రీతియైన మార్గములో నడవగలిగే బిడలముగా ఉండాలని, అలాంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.